అందరు చెప్పే మాట ఏంటంటే తెలుగోళ్లకు దేవుళ్ళ రూపం అంటే ఎన్టీ రామారావే. రాముడైనా భీముడైనా కృష్ణుడైనా ఏ ఏషం గట్టినా అద్దినట్టు కుదిరేది. 44 ఏళ్ల సినిమా జీవితంలో ఎయ్యని గెటప్ లేదు, పలకని డైలాగ్ లేదు. ఇక చాలు అనుకోలే. తెలుగోళ్ళ ఆత్మగౌరవం కోసమని తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలనే ముఖ్యమంత్రి అయిందంటే ఎంత పవర్ఫుల్ ఉండేనో చూడుర్రిగా. ఆ పెద్ద మనిషి కాలం చేసి ఇయాల్టికి 28 ఏండ్లు. పార్టోళ్ళు అభిమానులు అందరు యాడ్ చేసుకున్నారు. అయితే అన్నగారి కుటుంబంలా ఫ్లెక్సీల రచ్చయింది. ఇవాళ పెద్ద కాలం చేసిన రోజు. ఎగిలివారక ముందే తాత సమాధి కడుకొచ్చిండ్రు మన్మల్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. మన్మడు నివాళులర్పిస్తుంటే అభిమానుల ఆత్రం అలుగువారి సీఎం సీఎం అని నినాదాలు చేసిండ్రు. ఏం మాట్లాడకుంటేనే వెళ్ళిపోయినాక బాలయ్య బాబు వచ్చి నాయనని తలుసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే నవ యువతకు ఒక మార్గదర్శకం, అలాగే రక్తాన్ని మరిగేలా చేసే ఒక అగ్నికణం. అయితే బాబాయ్ వచ్చే వరకు మొత్తం అబ్బాయి ఫ్లెక్సీలే అగువడ్డాయి. ఎటు చూసినా సీఎం సీఎం అని నినాదాలు చేసిన ముచ్చట సుత చెవులేసినట్టుండ్రు వాడున్నోళ్ళు. ఇక బయటకు వచ్చినాక గిట్ల ఆడరేసిండు. హీగేముంది, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు రప్ప రప్ప జింపేసి పక్కకు పడేసిండ్రు. ఒక్కడి సుత ఉండనీయలే. పెడితే అందరి పెట్టాలే గాని ఒక్కని ఎట్లా పెడతారు అనుకుండో ఏమో. షానొద్దులాయే మరి ఇద్దరికి వడిరాక. చంద్రన్న అరెస్ట్ అయినాడు సుత చిన్నెన్టీఆర్ ఏం మాట్లాడలే. ఇంటి పంచాయతీ అన్నగారి వర్ధంతి నాడు బడ్జెట్ల వడ్డట్టయింది. టీడీపీలా అల్లుడు లోకేష్ పతార పెంచడానికే గిట్ల చేస్తుర్రు అనేది వైసీపీ లీడర్ల మాట. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. ఇంకో 2 నెలలు అయితే ఆంధ్రలో ఎలక్షన్లు. చూడాల మరి అప్పటి వరకు అన్నగారి కుటుంబం రాజకీయం ఎట్లుంటదో.